అబ్రహాము దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుని కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాడు. హృదయపూర్వకంగా చేయాల్సిన 5 పనుల్లో మొదటిది హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించటం. అలా మనం హృదయపూర్వకంగా ప్రేమించినట్లయితే ఎవరిని మనం ప్రేమిస్తున్నామో వారిని మనం బాధ పెట్టడం సాధ్యము కాదు. ఈరోజు మనం దేవుణ్ణి ఇంకా బాధ పెడుతున్నామంటే వాస్తవంగా దేవుణ్ణి మనం ప్రేమించవలసినంతగా ప్రేమించటం లేదు. సరిచేసుకుందామా? మనపూర్వకంగా మనం చెప్దామా, ప్రభువా నీకంటే ఎక్కువగా ఈ లోకంలో దేన్ని నన్ను ప్రేమింపనివ్వద్దు నాయన. 2, హృదయపూర్వకముగా ఆయన శాసనములను మనము లోబడాలి. అబ్రహాము హృదయపూర్వకంగా దేవునికి లోబడ్డాడు కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరికీ కూడా అబ్రహాము ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. జక్కయ్యను చూసి, జక్కయ్యలో వచ్చిన రక్షణను చూసి దేవుడు అన్నమాట ఏంటి తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే. రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా అబ్రహాము యొక్క కుమారులే. నువ్వు, నేను, మనము అబ్రహాము కుమారులమే అయినట్లయితే మనం ఏ రీతిగా దేవునికి లోబడాలి ఒకసారి ఆలోచించండి. చిన్న చిన్న విషయాల్లోనే మనం దేవునికి లోబడలేకపోతున్నాం. చిన్న చిన్న విషయాల్లోనే దేవుని మాట వినకుండా తయారయ్యాం. ఒకసారి ఆలోచించండి, మనం నిజంగా దేవునికి హృదయపూర్వకంగా లోబడుతున్నామా? సామెతల 3వ అధ్యాయం 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు ఏమిటట? నమ్మిక ఉంచు. నమ్మో, ప్రేమించు, లోబడు. ఇప్పుడు ఏమిటట? విశ్వసించు, దేవుణ్ణి నమ్మో. పూర్ణ హృదయముతో నీ దేవుణ్ణి నువ్వు నమ్మో. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు.